గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను మీకు లోక్గీత్ పాఠ్యాంశంలో నుంచి అభివ్యక్తి సృజనాత్మకత క్వశ్చన్ ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూసుకోండమ్మా. అభివ్యక్తి సృజనాత్మకత फर्स्ट क्वेश्चन ఏమి ఇచ్చాడు? निबंध में लोकगीतों के किन पक्षों की चर्चा की गई है, इसके मुख्यांश बिंदुओं के रूप में लिखिए. निबंध में लोकगीतों के किन पक्षों की चर्चा की गई है. మనకి ఈ లోక్గీత్ వ్యాసంలో జానపదానికి ఉన్నటువంటి ఏ ఏ రంగాలని అంటే ఏ ఫీల్డ్ని వాళ్ళు చర్చించడం జరిగింది. इसके मुख्यांश बिंदुओं के रूप में लिखिए. వాటిని ఒక పాయింట్స్ రూపంలో రాయమన్నాడు. చూడండి. लोकगीत अपनी लोच ताजगी और लोकप्रियता में शास्त्रीय संगीत से भिन्न है. लोकगीत सीधे जनता के संगीत है. लोकगीत गाने के लिए साधना की जरूरत नहीं होती. एक समय में शास्त्रीय संगीत के सामने इनको हे समझा जाता था, लेकिन अब इनकी उपेक्षा की जा रही है. लोकगीत बड़ा ओजस्वी और सजीव है. पहाड़ियों के अपने अपने गीत है. वास्तविक लोकगीत देश के गांवों और देहातों में है. लोकगीतों का राग भी साधारणतः पीलू, सारंग, दुर्गा, सावन, सोरठ आदि है. गांवों और इलाकों की बोलियों में गाए जाते हैं. पहाड़ी, महिया, भवुल, बतियाली, आल्हा, बारहमासा आदि प्रसिद्ध लोकगीत है. ఇక్కడ మనం గనక చూసినట్లయితే लोकगीत अपनी लोच ताजगी और लोकप्रियता में शास्त्रीय संगीत से भिन्न है. మనకి ఈ జానపద గీతాలు అనేటువంటివి జానపద గేయాలు అనేటువంటివి అప్ని లోచ్ తాజగి ఔర్ లోక్ప్రియతా మే ఇక్కడ వాటికి ఉన్నటువంటి కొత్తదనము, తాజాదనము మరియు ప్రజల ఇంట్రెస్ట్ని గనక చూసినట్లయితే, అంచనా వేసినట్లయితే లోక్ప్రియతా మే శాస్త్రీయ సంగీత్ సే భిన్న హై. మనకి శాస్త్రీయ సంగీతంతో కొంచెము వేరేగా ఉంది. लोकगीत सीधे जनता के संगीत है. ఈ జానపద గీతాలు అనేటువంటివి అవి ప్రజల నుంచి వచ్చినటువంటి సంగీతము, నేరుగా ప్రజల ద్వారా వచ్చినటువంటి సంగీతము. लोकगीत गाने के लिए साधना की जरूरत नहीं होती. ఈ జానపద పాటల్ని పాడడానికి, జానపద గేయాలని పాడడానికి ఎటువంటి సాధన అవసరము లేదు. लोकगीत गाने के लिए साधना की जरूरत नहीं होती. एक समय में शास्त्रीय संगीत के सामने इनको हे समझा जाता था, लेकिन अब इनकी अपेक्षा की जा रही है. ఇక్కడ మనం కనుక చూసినట్లయితే ఒకానొక సమయంలో ఈ శాస్త్రీయ సంగీతానికంటే ముందర శాస్త్రీయ సంగీతము ఈ జానపద గేయాలు అని కనుక కంపేర్ చేసుకుంటే శాస్త్రీయ సంగీతమే ఎక్కువ, ఈ జానపద గేయాలు తక్కువగా అని చెప్పి భావించేవాళ్ళు, అట్లా చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు వీటిని కూడా, ఈ జానపద గీతాలని కూడా ఆదరిస్తున్నారు, వాటికి కూడా ఆదరణ పెరిగింది. ఓకేనా. తర్వాత लोकगीत बड़ा ओजस्वी और सजीव है. लोकगीत बड़ा ओजस्वी और सजीव है. ఈ ఓజస్వి అంటే చాలా ఉత్తేజం కలిగించేటటువంటివి, అంటే ఒక మంచి ఊపు వచ్చేటటువంటివి. జానపదాలన్నీ కూడా, ఈ జానపద గీతాలన్నీ కూడా ఎట్లా ఉంటాయంటే ఒక కొత్త ఊపు కలిగిస్తూ ఉంటాయి. చాలా మనలో ఉద్రేకం, ఉత్సాహం కలిగేటట్టుగా ఉంటాయి. మరియు ఎప్పుడూ కూడా సజీవంగా ఉన్నాయి అవి ఈ జానపద గీతాలు. తర్వాత పహాడియోं के अपने अपने गीत है. మనకి పహాడీలకు కూడా వారి వారి పాటలు ఉంటాయి, వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి జానపద గీతాలు ఉన్నాయి. वास्तविक लोकगीत देश के गांवों और देहातों में है. నిజానికి జానపద గీతాలన్నీ కూడా మనకి ఆ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో, దేశం యొక్క, మన భారతదేశం యొక్క గ్రామాల్లోనే ఇవి ఎక్కువగా ఉన్నాయి. लोकगीतों का राग भी साधारणतः पीलू, सारंग, दुर्गा, सावन, सोरठ आदि है. మనకి ఈ జానపద గీతాల యొక్క రాగాలన్నీ కూడా ఎందులో ఉన్నాయి అంటే పీలు, సారంగ్, దుర్గా, సావన్,
తర్వాత సోర్టా అనే వాటిలో ఉన్నాయి. ఇవి వాటి యొక్క జానపద గీతాల యొక్క రాగాల పేర్లు. నెక్స్ట్ गाँवों और इलाकों की बोलियों में गाये जाते हैं. ఈ జానపద గీతాలన్నీ కూడా గ్రామీణ ప్రాంతాల్లోని గ్రామాల్లోని ప్రజల వాడుక భాషలోనే ప్రజల యొక్క వాడుక భాషలోనే ఇవి పాడబడుతూ ఉంటాయి. पहाड़ी महिया बाउल बतियाली आल्हा बारहमासा आदि प्रसिद्ध लोकगीत है. पहाड़ी महिया बाउल బతియాలి ఆల్హా బారహ్మాసా మొదలైనవి ప్రసిద్ధి చెందినటువంటి జానపద గేయాలు. ఓకేనమ్మా. ఇక్కడ మళ్ళీ ఏమి ఇచ్చాడో చూడండి. సెకండ్ వన్ చూసుకోండి. जैसे जैसे शहर फैल रहे हैं और गांव सिकुड़ रहे हैं, लोकगीतों पर उनका क्या प्रभाव पड़ रहा है. जैसे जैसे शहर फैल रहे हैं और गांव सिकुड़ रहे हैं, लोकगीतों पर उनका क्या प्रभाव पड़ रहा है. ఏమంటున్నాడు, మనకి ఈ పట్టణాలు అనేటువంటివి విస్తరించుతూ పోతున్నాయి, బాగా డెవలప్ అవుతున్నాయి, గ్రామాలు తగ్గిపోతూ ఉన్నాయి, గ్రామీణ ప్రాంతాలు అనేటువంటివి కుచించుకుపోతూ ఉన్నాయి. సో మరి గ్రామాలు మనకి ఇందాక ఏమని చెప్పుకున్నాము, జానపద గేయాలన్నీ కూడా జానపద గీతాలన్నీ కూడా మనకి గ్రామాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయని చెప్పుకున్నాం కదా. మరి ఇక్కడ పట్టణాలు పెరిగిపోతూ ఉన్నాయి, గ్రామాలు తగ్గిపోతూ ఉన్నాయి. మరి వీటి ప్రభావము జానపద గీతాలపై ఎట్లా ఉంది అని చెప్పి అడుగుతున్నాడు. వాటి యొక్క ప్రభావం ఏంటి అని చెప్పి చెప్తున్నాడు. చూసినట్లయితే यह प्रश्न लोकगीत निबंध पाठ से दिया गया है. ఈ ప్రశ్న మనకి ఎందులో నుంచి ఇవ్వడం జరిగింది, లోక్ గీత్ అనేటువంటి ఈ వ్యాసాత్మకమైనటువంటి పాఠ్యాంశం నుంచి ఇవ్వడం జరిగింది. इसके लेखक श्री भगवत शरण उपाध्याय है. దీని యొక్క రచయిత भगवत शरण उपाध्याय. नगरीकरण के कारण शहर फैल रहे हैं और गांव सिकुड़ रहे हैं, इसका प्रभाव लोकगीतों पर पड़ रहा है. మనకి నాగరికత పెరుగుతూ ఉన్న కొద్దీ పట్టణాలు అభివృద్ధి చెందుతూ ఉన్నాయి, పల్లెటూర్లు అనేటువంటివి తగ్గిపోతూ ఉన్నాయి, గ్రామాలు అనేటువంటివి తగ్గిపోతూ ఉన్నాయి. మరి వీటి యొక్క ప్రభావము జానపద గీతాల మీద పడుతూ ఉంది. गाँवों की अपेक्षा शहरों में मनोरंजन के विभिन्न साधनों के होने के कारण उनका ध्यान इस ओर से हट रहा है. మనకి గ్రామీణ ప్రాంతాల కన్నా పట్టణాల్లో ఎక్కువ మానసిక ఆనందం కలిగించేటువంటి సాధనాలు ఎక్కువగా ఉన్నాయి, సదుపాయాలు ఎక్కువగా ఉన్నాయి. వాటి కారణం చేత మామూలుగా పల్లెటూరులో అంటే ఎక్కువగా ఈ మానసిక ఆనందం కలగాలి, మనోరంజన్ సాధనమే ఎక్కువగా ముఖ్యంగా ఏంటి, వాళ్ళు అసువుగా పాటలు పాడేవాళ్ళు, వాళ్ళ వాడుక భాషలో పాటలు పాడుతుండే వాళ్ళు, వాటినే జానపదాలు అని చెప్పి చెప్పుకున్నాము. మరి ఇక్కడ పల్లెటూళ్ళు తగ్గిపోతూ ఉన్నాయి. పల్లెటూళ్ళు తగ్గిపోతూ ఉన్నప్పుడు పట్టణాలు అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు ఏమైంది, మనకి పట్టణాల్లో రకరకాలైనటువంటి మానసిక ఆనందంకి సంబంధించినటువంటి సాధనాలు ఎన్నో ఉన్నాయి. వాటి వల్ల ఏమైంది, ఈ జానపదాలు అనేటువంటివి తగ్గిపోతూ ఉన్నాయి. సో ఇంకా ఏమని చెప్తున్నాడు, పాశ్చాత్య సంగీత్ సే లోగ్ ఉస్కి ఓర్ ఆకృష్ట హో రహే హై. మనకి పాశ్చాత్య సంగీతము, విదేశీ సంగీతము వాటిపై ప్రజలు ఆకర్షితులవుతున్నారు. एवं वैश्वीकरण ने लोगों के आचार विचारों में भी परिवर्तन ला दिया है. మనకి మొన్న చెప్పుకున్నాము ఏమని, ప్రపంచీకరణ అంటే మనము ఏంటి, ఆధునికీకరణ చెందుతున్నాము, మనము అభివృద్ధి చెందుతూ ఉన్నాము. అభివృద్ధి చెందుతున్నప్పుడు ఏమైంది, పాశ్చాత్య సంస్కృతి, పాశ్చాత్య సంగీతము ఇలాంటివి మన జీవితంలో కూడా ఒక భాగంగా మారిపోతూ ఉన్నాయి. వాటిపై మోజుతో మన యొక్క ఈ జానపదాలని పట్టించుకోవడం మానేస్తున్నాము, వాటికి ఆదరణ తగ్గిస్తున్నాము. एवं वैश्वीकरण ने लोगों के आचार विचारों ने भी परिवर्तन ला दिया है. మనకి ఆ ప్రపంచీకరణ ఆధునికీకరణ జరుగుతున్నటువంటి సందర్భంలో మన యొక్క
ఆచారాల్లో మన యొక్క సాంప్రదాయాల్లో కూడా మార్పు అనేటువంటిది వస్తూ ఉంది. అబ్ గాँव में भी लोकगीतों की ओर से मन हट रहे हैं. దాని పర్యవసానంగానే మనకి గ్రామాల్లో కూడా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రజలు ఆ జానపద గీతాల నుంచి దూరం అయిపోతున్నారు. జానపదాలంటే కూడా తెలియనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఓకేనమ్మా, ఇవి మనకి ఆ, అభివ్యక్తి సృజనాత్మకతలో ఉన్నటువంటి 2 క్వశ్చన్ ఆన్సర్స్. ఓకే, ఇంకా ఇక్కడ చూడండి, लोक गीतों में मुख्यतः ग्रामीण जनता की मार्मिक भावनाएं है, अपने शब्दों में इसे सिद्ध कीजिए. ఇక్కడ ఏమన్నాడు, लोकगीतों में मुख्यतः ग्रामीण जनता की मार्मिक भावनाएं है, अपने शब्दों में इसे सिद्ध कीजिए. జానపద గీతాలన్నీ ముఖ్యంగా వాటికి కవితా వస్తువులుగా గ్రామీణ ప్రజల యొక్క జీవన విధానాన్నే తీసుకున్నాయి. ఓకే, జానపద గీతాలన్నీ కూడా గ్రామీణ ప్రాంతాల మీదే, గ్రామాల మీదే ఆధారపడి ఉన్నాయి. వీటిపై మీ అభిప్రాయాన్ని తెలియచేయమన్నాడు. చూడండి అమ్మా, ఇక్కడ त्योहारों और विशेष अवसरों पर लोकगीत गाए जाते हैं. ये गांवों और देहातों में गाए जाते हैं, इसलिए इन लोकगीतों में मुख्यतः ग्रामीण जनता की मार्मिक भावनाएं है. लोकगीतों को गाने वाले भी अधिकतर गांवों की स्त्रियां ही है, इसलिए इन लोकगीतों में मुख्यतः ग्रामीण जनता की मार्मिक भावनाएं है. इनके लिए कोई साधना की जरूरत भी नहीं होती है, इसलिए इनमें मुख्यतः ग्रामीण जनता की मार्मिक भावनाएं है. इन देहाती गीतों के रचयिता कोरी कल्पना को मान ना देकर अपने गीतों के विषय रोजमर्रा के बहते जीवन से लेते हैं, जिससे वे सीधे मर्म को छू लेते हैं. इनके राग भी साधारणतः पीलू, सारंग, दुर्गा, सावन, सोरठ आदि है, इसलिए भी इन गीतों में ग्रामीण जनता की मार्मिक भावनाएं है. इन लोकगीतों की भाषा के संबंध में कहा जा चुका है कि ये सभी लोकगीत गांवों और इलाकों की बोलियों में गाए जाते हैं. इस कारण ये आह्लादकारक और आनंददायक होते हैं, इसलिए भी इनमें ग्रामीण जनता की मार्मिक भावनाएं है. ఓకే అమ్మా, ఇక్కడ ఇది మనకి జానపద గీతాలలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటి. ఇక్కడ జానపద గీతాలన్నీ కూడా గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి, గ్రామాల మీద ఆధారపడి ఉన్నాయి అనేటువంటి టాపిక్ని కనుక మనం చూసినట్లయితే, त्योहारों और विशेष अवसरों पर लोकगीत गाए जाते हैं. ఈ జానపద గీతాలు అనేటువంటివి ఎక్కువగా పండగలప్పుడు మరియు విశేషమైనటువంటి సందర్భాలప్పుడు ఈ జానపద గీతాలని పాడడం జరుగుతుంది. ఏ గావం ఔర్ దేహాతో మే గాయే జాతే హై, ఇది గ్రామాల్లో మరియు గ్రామీణ ప్రాంతాల్లో పాడుతూ ఉంటారు. इसलिए इन लोकगीतों में मुख्यतः ग्रामीण जनता की मार्मिक भावनाएं है. అందువలననే జానపద గీతాల్లో ముఖ్యంగా గ్రామీణ ప్రజల యొక్క భావాలు అనేటువంటివి ఉన్నాయి. గ్రామీణ ప్రజల యొక్క జీవన విధానాలు అనేటువంటివి, జీవితం యొక్క అంశాలు అనేటువంటివి, నిత్య జీవన విధానం అనేటువంటిది ఆధారపడి ఉంది. అవే కవితా వస్తువులుగా ఉన్నాయి. लोकगीतों को गाने वाली भी अधिकतर गाँवों की स्त्रियां ही है. ఈ జానపద గీతాలన్నీ పాడేటువంటి ప్రజలు కూడా ఎక్కువగా స్త్రీలే ఉంటూ ఉన్నారు. इसलिए इन लोकगीतों में मुख्यतः ग्रामीण जनता की मार्मिक भावनाएं है. అందువల్ల ఈ జానపద గీతాలన్నీ కూడా ముఖ్యంగా గ్రామీణ ప్రజల యొక్క జీవిత విశేషాలని, వాళ్ళ యొక్క జీవితంలో దాగున్నటువంటి గొప్పదనాన్ని వర్ణించేటటువంటి అంశాలుగా పాటలు ఉన్నాయి. इनके लिए कोई साधना की जरूरत भी नहीं होती. ఈ జానపద గీతాల కోసం చెప్పి ప్రాక్టీస్ చేయాల్సినటువంటి, సాధన చేయాల్సినటువంటి అవసరము లేదు. इसलिए मुख्यतः ग्रामीण जनता की मार्मिक भावनाएं है. इसलिए इनमें मुख्यतः ग्रामीण जनता की मार्मिक भावनाएं है. అందువల్ల వీటిలో ముఖ్యంగా, ఈ జానపద గీతాల్లో ముఖ్యంగా గ్రామీణ ప్రజల యొక్క జీవన విధానాలు ఉన్నాయి, జీవితాంశాలు ఉన్నాయి.
इन देहाती गीतों में रचयिता कोरी कल्पना को मान ना देकर अपने गीतों के विषय रोजमर्रा के बहते जीवन से लेते हैं, जिससे वे सीधे मर्म को छू लेते हैं। ఇక్కడ ఇన్ దేహాతీ గీతం కే రచయిత, ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి రచయితలందరూ కూడా కోరి కల్పనకు మాన్ నా దేకర్, ఏదో ఊహా ప్రపంచాన్ని తమ కవితా వస్తులుగా తీసుకోకుండా, ఆ ఊహకి అధిక ప్రాధాన్యత ఇవ్వకుండా గీతం కే విషయ రోజుమర్రా కే బహతే జీవన్ సే లేతే హై, ఈ గ్రామీణ ప్రజల యొక్క నిత్య జీవితంలో జరిగేటటువంటి సంఘటనలే వారు కవితా వస్తువులుగా తీసుకుంటున్నారు. జిస్సే వే సీదే మర్ముకో చూలేతే హై, వాటి వల్ల వాళ్ళు వాటిలో ఉండేటువంటి రహస్యాన్ని వాళ్ళు పట్టుకుంటున్నారు. इनमें राग भी साधारणतः पीलू, सारंग, दुर्गा, सावन, सोरठ आदि है। इसलिए भी इन गीतों में ग्रामीण जनता की मार्मिक भावनाएं है। వీటిలో రాగము కూడా, ఈ జానపద గీతాల యొక్క రాగం కూడా ఏమున్నాయంటే సాధారణంగా పీలు, సారంగ్, దుర్గా, సావన్, సోరట్ ఆది, ఇవి వాటి యొక్క రాగాల పేర్లు. इसलिए भी इन गीतों में ग्रामीण जनता की मार्मिक भावनाएं है. వీటి వలన మనకి ఏదో ఊహించి రాసేటువంటి వాటికన్నా వాళ్ళు గ్రామీణ ప్రజల జీవితంలో జరిగినటువంటి అంశాలనే వాళ్ళు కవితా వస్తువులుగా తీసుకున్నారు. కాబట్టి ఇవి ఎక్కువగా గ్రామీణ ప్రజల యొక్క జీవన విధానం మీద ఆధారపడి ఉన్నటువంటి అంశాలతో కూడినటువంటి పాటలు ఇవి జానపద గీతాలన్నీ కూడా. इन लोकगीतों की भाषा में संबंध में कहा जा चुका है कि ये सभी लोकगीत गाँवों और इलाकों की बोलियों में गाए जाते हैं. మనకి జానపద గీతాల యొక్క భాషని గనక చూసినట్లయితే ఇవన్నీ కూడా గ్రామీణ ప్రజల యొక్క వాడుక భాషలోనే ఉన్నాయి. इस कारण ये आह्लादकारक और आनंददायक होते हैं. इसलिए भी इनमें ग्रामीण जनता की मार्मिक भावनाएं है. ఈ కారణం చేత ఇది చాలా ఆహ్లాదం కలిగించే విధంగా మరియు ఆనందం కలిగించే విధంగా ఉన్నాయి. అందువల్ల ఇవి నేరుగా గ్రామీణ ప్రజల యొక్క మనసుని హత్తుకునే విధంగా ఉన్నాయి. ఇక్కడ ఈ రోమన్ కూడా చూసుకోండమ్మా. అక్కడ మనకి ఏమిచ్చాడు, అప్నే ఆస్పాస్ కే క్షేత్ర మే ప్రచలిత్ కిసీ లోక్ గీత్ కా హిందీ మే అనువాద్ కీజియే అన్నాడు. మనకి మీకు చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదైనా ఒక జానపద గీతాన్ని హిందీలోకి అనువదించండి అని ఇచ్చాడు. ఇక్కడ మనకేమిచ్చాడు, చీరలు కావలేనా రవికలు కావలేనా నీకేమి కావాలనే పొద్దుటూరి సంతలో ఉన్న, చీరలు నా కుద్దురో రవికలు నా కుద్దురో నీవే నీవే కావాలిరో రంగమ్మత్త కొడక అంటూ మనకు ఒక జానపద గీతం ఇచ్చాడు. చూడమ్మా, చీరలు కావాలేనా రవికలు కావాలేనా నీకేమి కావాలనే పొద్దుటూరి సంతలోన, చీరలు నా కుద్దురో రవికలు నా కుద్దురో నీవే నీవే కావాలిరో రంగమ్మత్త కొడక అన్నట్టుగా ఇక్కడ మనం చూస్తే అక్కడ ఒక మాట్లాడుతూ ఉన్నట్టుగానే ఆ మాటల్నే పాటల రూపంలో ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. అదే ఇక్కడ హిందీలోకి మార్చమన్నాడు, అనువదించమన్నాడు. చూడండి, साड़ियाँ चाहिए चोलियाँ चाहिए तुम्हें क्या चाहिए प्रొద్దుటూర్ मेले में, साड़ियाँ मत चाहिए चोलियाँ मत चाहिए तुम ही चाहिए రంగమ్మక్క बेटे. ఇక్కడ చూడండమ్మా, साड़ियाँ चाहिए चोलियाँ चाहिए तुम्हें क्या चाहिए పొద్దుటూర్ मेले में, साड़ियाँ मत चाहिए चोलियाँ मत चाहिए तुम ही चाहिए రంగమ్మక్క बेटे. ఇది మనకి జానపద గీతం. ఓకేనా? ఈ జానపద గీతాన్ని ఇంకొకసారి చూడండి. వాడి తెలుగులో ఏమిచ్చాడు మనకి అంటే, చీరలు కావాలేనా రవికలు కావాలేనా నీకేమి కావాలనే పొద్దుటూరి సంతలోన, చీరలు నా కుద్దురో రవికలు నా కుద్దురో నీవే నీవే కావాలిరో రంగమ్మత్త కొడక అని చెప్పి మనకి తెలుగులో ఇచ్చాడు. దాన్ని హిందీలోకి అనువదించమన్నాడు. చూద్దాం. साड़ियाँ चाहिए चोलियाँ चाहिए तुम्हें क्या चाहिए పొద్దుటూర్ मेले में, साड़ियाँ मत चाहिए चोलियाँ मत चाहिए तुम ही चाहिए రంగమ్మ के बेटे. ఇది మనకి ఈ రోమన్. ఓకేనమ్మా? ఇది ఇంతటితో మనకి లోక్గీత్లో ఉన్నటువంటి క్వశ్చన్ ఆన్సర్స్ అన్నీ కూడా కంప్లీట్ అయినాయమ్మా. మనకి లోక్గీత్లో
ఇప్పటి వరకు మనము 5 భాగాలుగా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4, ఇది పార్ట్ 5. ఓకేనా? మనము 5 భాగాలుగా ఈ లోకగీత్ పాఠ్యాంశాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వీటిలో మనం కనుక చూసినట్లయితే మొత్తం అన్నీ చెప్పుకున్నామమ్మా. ఫస్ట్ దాంట్లో ఉన్ముఖీకరణు, ప్రశ్న, తర్వాత సారాంశము, తర్వాత మొత్తము ఆ లెసన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి ఉన్ముఖీకరణ ప్రశ్న, కవి పరిచయ, ఉద్దేశు, విధా విశేషు, విషయ ప్రవేశ్ వరకు పార్ట్ 1లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత లెసన్ని మొత్తం కలిపి పార్ట్ 2 రూపంలో ఎక్స్ప్లెయిన్ చేశాను. పార్ట్ 3లో వచ్చేసి మనకి ఆ సారాంశాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. పార్ట్ 4లో వచ్చేసి పరిచయ ప్రశ్న, అర్థగ్రాహ్యత ప్రతిక్రియను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది చివరిది పార్ట్ 5లో వచ్చేసి అభివ్యక్తి సృజనాత్మకతతో పాటు ఈ రోమన్స్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దీనితో మనకి లోక్గీత్ పాఠ్యాంశం మొత్తం కూడా కంప్లీట్ అయింది. అందరూ కూడా బాగా నేర్చుకోండి అమ్మా. ఓకేనా? ఓకే అమ్మా.